లింగసముద్రం మండలం ఎర్రరెడ్డిపాలెంలో రీసర్వేను తహసీల్దార్ కోటేశ్వరరావు ప్రారంభించారు. ముందుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రీసర్వే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. రీసర్వే జరిగే సమయంలో ఆ భూములకు సంబంధించిన హక్కుదారులు వారి పత్రాలు చూపించి సరిచేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్లు, విఆర్ఓ, ఆర్ఐ, రైతులు పాల్గొన్నారు. అసలు రీసర్వే అంటే ఏమిటి, ఎలా చేస్తారు, ఏంటి అనేది మన మండలంలో కొన్ని గ్రామాల్లో జరిగింది. రీసర్వే దాదాపు మీకు తెలిసే ఉంటుంది. ఆ గ్రామాల్లో మీ భూములు ఉంటాయి కదా, అది అయినా కానీ మళ్ళీ నేను చెప్తున్నాను. రీసర్వే అంటే అప్పుడెప్పుడు 1956లో జరిపారు సర్వే, మళ్ళీ ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఈ రీసర్వేలో ప్రతి రైతు కూడా, కొంతమంది రైతులు వాళ్ళ దగ్గర కొన్ని హక్కు పత్రాలు లేక పూర్తి విధంగా లబ్ధి పొందలేకపోతున్నారు ప్రభుత్వం తరఫున. అందువల్ల రైతుల ఉద్దేశం కోసం, రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో, రికార్డులు సక్రమంగా కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు రీసర్వే స్టార్ట్ చేయడం జరిగింది. రీసర్వే జరిగినప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందంటే, మా సర్వే కొన్ని టీములు విభజిస్తారు. ఆ టీంకి వచ్చి ఒక విఆర్ఓ, ఒక సర్వేయరు ఉంటారు. రోజుకి వచ్చి ఇన్ని ఎకరాలని కొలతలు నిర్వహిస్తారు. ఆ టీం వచ్చినప్పుడు ఆ రైతు భూమి మీద ఉండి సాగులో ఉన్న భూమికి సంబంధించి అతని దగ్గర ఏం డాక్యుమెంట్లు ఉన్నాయి అవన్నీ కూడా ఇవ్వాలి. భూమి మీద సాగులో ఉంటాం, అలాగే ఆ రైతు దగ్గర ఆ భూమికి సంబంధించి కాగితాలు కూడా ఉండాలి. అవన్నీ పరిశీలించి మళ్ళీ ప్రతిదీ కూడా కొత్తగా రికార్డులు తయారు చేస్తారు. అంతకుముందు సర్వే నెంబర్ అనే ఉంటుంది, ఇప్పుడు ఎల్పిఎం నెంబర్లు అని కొత్తగా రికార్డ్స్ తయారు చేస్తారు. ఆ విధంగా ఇప్పుడు కొంతమంది రైతు ఈ సీజన్ అవడం వల్ల లేనట్టున్నారు, అందరూ కూడా తెలియపరచండి. ఈ దండోరమ్మలకు కూడా తెలియపరుస్తారు. మీ దగ్గర ఏమున్నాయో, మీ పాస్బుక్ ఉందన్న పాస్బుక్ జిరాక్స్, ఏదైనా కొనుక్కున్న రిజిస్టర్ డాక్యుమెంట్లు, అసైన్మెంట్ పట్టా అయితే పట్టా ఇచ్చినటువంటి కాగితాలు, అవన్నీ జిరాక్సులు భద్రంగా పెట్టుకొని మా టీం వచ్చినప్పుడు వాళ్ళకి మీ కాగితాలు ఇవ్వాలి. మీకు ముందుగా నోటీస్ కూడా ఇస్తారు, ఎప్పుడు కొలత నిర్వహిస్తాం మీ భూమి అనేది. తర్వాత ఫైనల్ రికార్డ్స్ ఇచ్చినప్పుడు ఒకసారి పబ్లికేషన్ కూడా చేస్తారు, మీ ఇలా రీసర్వే నిర్వహిస్తున్నాం, ఈ విధంగా తయారు చేసామని. దాంట్లో కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు తెలియపరచుకోవచ్చు. ఆ విధంగా ఈ రీసర్వే కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ గ్రామం పూర్తి విస్తీర్ణం విషయాలు, గవర్నమెంట్ ల్యాండ్, పట్టా ల్యాండ్ ఎంత ఉందనే విషయాలు మన సర్వేగా తెలియపరుస్తారు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.